ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. మాజీ మంత్రి భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎండిన పంట పొలాలు పరిశీలించి పలువురిని పరామర్శించారు. మరోవైపు పలు శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. మొదటగా తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును పరామర్శించారు. ఇటీవలే అక్రమ కేసు బనాయించి జైలుకు వెళ్లొచ్చిన రాజిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. అధికారులు నా మీద కోపంతో నిన్ను జైలుకు పంపించారని నన్ను క్షమించాలని కోరాడు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మీ అందరికీ అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బెయిల్ కు సహకరించిన కేటీఆర్ కు రైతు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో విలేకరి మేడిశెట్టి దినేష్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఇటీవలే మస్జిద్ కమిటీ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికైన సమ్మిని కేటీఆర్ పూలమాలతో సత్కరించి అభినందించారు. తదనంతరం ముస్తాబాద్ మండలం రెడ్డి సంఘం అధ్యక్షుడు కుంపల మల్లారెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇటీవలే ప్రభుత్వ కుట్రతో తన హోటల్ కారణంగా తీసివేసిన టీ కొట్టు నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆ రోజు జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలైనా పర్వాలేదు, తానే దగ్గర ఉండి కొత్త హోటల్ పెట్టిస్తానని, టీతో పాటు టిఫిన్స్ అమ్ముకునేలా ఏర్పాట్లు చేయిస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. సిరిసిల్లలో ఇటీవలే మృతి చెందిన బుర్ర శంకరయ్య మరియు కాసర్ల మల్లేశం కుటుంబాలను కేటీఆర్ పరామర్శించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అక్కడి నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డిపేట మండలంలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాల్ని కేటీఆర్ పరిశీలించారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు పొలాలు ఎండుతున్నాయని, 2 రోజుల్లో నీటిని విడుదల చేయకుంటే రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతారని, వెంటనే అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలన్నారు. అనంతరం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇటీవలే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు జల్ల దేవయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు. జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతు నుంచి మాకు నీళ్లు తెచ్చిండు. మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు పోసిండు. దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు 150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతో సాగవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది అని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే SRSP స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతూ ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు. ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని, ఆడికెళ్ళి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు విడుస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న, రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా, రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా, బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవ్వాలనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని
మంచిగా చేసి ఆడికెళ్ళి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా కింద మంతిని దాకా ఆడికెళ్ళి ఇడి దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడిన వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, మేము కూడా ఊకోం చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు డిక్లరేషన్ అన్నారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలే. కనీసం ఇదివరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు, అన్న 600 ఫీట్లు కాదు 800 ఫీట్లు వేసినా కూడా ఒక 1 ఇంచ్ నీళ్ళు కూడా పడతలేవు, చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్ళేమో పాతాళంలోకి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడిమానేరు నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి. ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు, 6 గ్రామాల రైతులు, జిల్లెల్లా, నేరెల్లా, రామచంద్రాపురం, దాచారం, అదేవిధంగా పైన ఉండే మాటిన్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, అన్న మాకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలంటున్నారు, మీరు వెంటనే మిడిమానేరు నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినారు. ఇలా మిడిమానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మనం అడుగుతున్నది 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్కు విడుదల చేయమని అడుగుతున్నాం. దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే తాగునీటి అవసరాలకు కేవలం 3 టీఎంసీలు కావాలి. ఇంకా 13 టీఎంసీలు సిలాకుంది. వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి. కాపాడకపోతే వదిలిపెట్టం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకొని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, బయట కూడా వదిలిపెట్టాం. మీకు నీళ్ళు ఇచ్చేదాకా కూడా ఎంబడబడతాం, వదిలిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎల్లారెడ్డిపేట మండలంలో అల్మాస్పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల దేవాలయానికి నూతన రథాన్ని సమకూర్చగా ఈ రోజు ప్రారంభించే ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం హోమం చేసి సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి రథ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం శ్రీ సీతారాముల విగ్రహమూర్తులను రథంపై గ్రామంలో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించారు. భక్తులు భార్య తరలివచ్చి ఈ నూతన రథాన్ని పురవీధుల గుండా లాగుతూ భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సొనవిని రాజయ్య, నాగలి పెద్ద శ్రీనివాస్ రెడ్డి, ఉచ్చిడి సురేందర్ రెడ్డి, ఉచ్చిడి పద్మారెడ్డి, అంజల్ రెడ్డి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో దాదాపు 6 దశాబ్దాల పైగా ముందు వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయం అంచెలంచెలుగా వెదుగుతూ ఒక చిన్న పెంకుటిల్లో స్టార్ట్ అయినటువంటి రామాలయం. అది తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో మరియు అల్మాస్పూర్లో ఉన్నటువంటి ప్రజలు, అల్మాస్పూర్కు సంబంధించినటువంటి బంధుమిత్రుల అందరితో వేరే స్థలాల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరి సహకారంతో ఒక భవ్యమైన రామాలయం నిర్మించడం జరిగింది. దానికి అనుబంధంగా ఒక అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ స్వామి దేవాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పుడు వెలిసినటువంటి రాముని యొక్క కృపచేత, భక్తుల యొక్క వారి సహకారం చేత అప్పుడు ఒక చక్కని రథాన్ని పూర్వకాలం 60 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని ధ్వంసమైన కారణంగా, అది చెడిపోయిన కారణంగా గ్రామ ప్రజల సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి శిల్పుల సహకారంతో చక్కని భవ్యమైన దివ్యమైన మరి అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రుడు కొలువైన 2 సంవత్సరాల తర్వాత మా అల్మాస్పూర్ గ్రామంలో ఇంత చక్కని
రథాన్ని నిర్మించినటువంటి శిల్పులకి, ఆ రథాన్ని తయారు చేయడానికి ఆర్థికంగా మరి ఏదో ధన రూపేణ కావచ్చు, శ్రమ రూపేణ కావచ్చు, మాట రూపేణ కావచ్చు సహకరించిన భక్తులందరికీ ఆ కోదండరాముని యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళ్ళ ఉండాలని, అల్మాస్పూర్ గ్రామం చక్కని భక్తి పారవశ్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ, మనసా వాచా కర్మన అందరూ దేశం కోసం, ధర్మం కోసం, మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అందరూ కంకణబద్ధులై ఉండాలని మనసా వాచా అల్మాస్పూర్ గ్రామం ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. గ్రామ పురోహితులు మరియు ఆధ్యాత్మికవేత్తలు సూచించిన ప్రకారం ఈరోజు ప్రొద్దున మంచి ముహూర్తం ఉన్నందున ఆ మంచి ముహూర్తం రోజు పొద్దున హోమం నిర్వహించి తర్వాత శ్రీ సీతారాముల వారికి పంచామృతాల చేత అభిషేకాలు చేయించి మరి దాని తర్వాత గ్రామ పురవీధుల గుండా ప్రతి గల్లిన రాముల వారిని కొలువుదీర్చే విధంగా ప్రతి గల్లిన స్వామివారిని ఈ కొత్త రథం పైన ఊరేగింపు చేయడం జరిగింది. దీనికి మహిళలు, భక్తులు అందరూ పెద్ద ఎత్తున సహకరించారు. అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాన్ని కూడా ఇంటింటికి అందించడం జరిగింది. జెండా ఎజెండా తెలియని వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అందరినీ తిట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లారెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సఖ్యతగా ఉంటూ గ్రామాల్లో ఐక్యమత్యంగా ఉంటున్న రెడ్డిలను తీన్మార్ మల్లన్న వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జెండా ఎజెండా తెలియని వ్యక్తి మల్లన్న అని అందరినీ తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడని అన్నారు. మీడియా అడ్డు పెట్టుకుని అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. టీవీలో వార్తలు చదివి నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే గ్రామాల్లో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్సీ పదవి పోయే వరకు రెడ్లంతా ఐక్యంగా ఉండి ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు యగమామిడి కృష్ణారెడ్డి, నారెడ్ల రాఘవరెడ్డి, నాలకొండ రాఘవరెడ్డి, ఎద్మల హనుమంతరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, దంగలపల్లి మండలం రెడ్డి సంఘం అధ్యక్షులు ఎస్ రెడ్డి, రామరెడ్డి, ఉమ్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లయ్యపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం పట్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఇలా తీన్మార్ మల్లయ్య రెడ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహిరంగంగా, అలాగే కులగణన మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రెడ్లతో సఖ్యతగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో అన్న, తమ్ముడు, మామ, అన్నయ్య అనుకుంటా పిలుచుకునేటువంటి మా మధ్య చిచ్చు పెడుతూ ఇలా రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఇలా మీడియా అంటే సామాజిక మేల్కొల్పు, సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి మీడియా. దాంతోపాటు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నప్పుడు ప్రతిపక్షాల గొంతుకగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి మీడియా, ఆ మీడియా పాత్ర చాలా గొప్పది. ఆ మీడియాను అడ్డం పెట్టుకొని ఇలా చింతపండు నవీన్ కుమార్ ఏదైతే ఉన్నాడో అక్రమార్జన చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ అఘాయిత్యాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక సామాన్య V6లో తీర్మాన వార్త అని చెప్పేటువంటి మల్లయ్య ఇలా హెలికాప్టర్లు తిరుగుతున్నంటే ఇలా సభ్య సమాజం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడ చూసినా ఎవరిపైన ఆయన జెండా ఏదో తెలియదు, ఎజెండా ఏదో తెలియదు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తిడతాడు, ఇటు రేవంత్ రెడ్డిని తిడతాడు ముఖ్యమంత్రిని, అటు కేసీఆర్ని తిడతాడు. తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని మరి నిజంగా నువ్వు నీతిమంతుడు అనుకుంటే ఎక్కడ కూడా లేదు. అక్రమ సంపాదన, బెదిరింపులు, అఘాయిత్యాలకు పాల్పడడం తప్పితే నువ్వు ఈ సమాజానికి
ఏం చేసినామని ఇలా రెడ్డి సంఘం పక్షాలను నిలదీస్తూ ఉన్నాం. ఇలా చూసినట్టయితే గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి కుల నాయకత్వంలో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలో ఉన్నది. ఒక మందకృష్ణ మాది గారు ఉన్నారు. వారు 30-40 సంవత్సరాలుగా ఎస్టీల గురించి పోరాటం చేస్తూ ఏ ఒక్క కులాన్ని కూడా ఏనాడు కూడా విమర్శించలేడు. ఇలా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. బీసీల పక్షాన బీసీల హక్కుల గురించి పోరాడుతూ ఏ ఒక్కనాడు కూడా వేరే కులాన్ని తిట్టినటువంటి సందర్భం లేదు. ఇలా అనేక గిరిజన ఉద్యమాలు జరిగినాయి. ఏ ఒక్క గిరిజన నాయకుడు కూడా వేరే కులాలను తిట్టలేదు. ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు వారి వారి కులాల కోసం వారి వారి జాతి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా నీవు ఏ హక్కుల గురించి పోరాటం చేస్తున్నావు? ఇలా రెడ్డిల హక్కులను కాలు రాయడమే నీ ఏజెండానా అని ఇలా అడుగుతూ ఉన్నాం. ఇలా రాబోయే రోజుల్లో కూడా రెడ్లు ఒక గ్రామంలో ఉన్నారంటే రెడ్లు 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు, 10 మందితో కలిసి ఉండేటోళ్ళు. ఏమేమి తిట్టరాదా? నిన్ను చింతపండు నవీన్ కుమార్ గా అని తిట్టరాదా? మాకు సంస్కారం ఉన్నది. తీర్మాన్ మల్లిగా అని తిట్టరాదా? మాకు సంస్కారం ఉంది. కాబట్టి నవీన్ కుమార్ గారు ఇప్పటికైనా కానీ నీకు విలువిస్తున్నాం. చట్టసభల్లో ఉన్నావు కాబట్టి విలువిస్తున్నావు. ఈ విలువను కాపాడి ఇంతకుముందు ఏదైతే రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావో వాటిని వెనుకకు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి మరి సమాజం తిరగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేదంటే నీ ఎమ్మెల్సీ పదవి పోయేదాకా కూడా ఈ రెడ్డి కులస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి మరి నిన్ను రోడ్ల మీద తిరిగితే బట్టలను తీసి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రెడ్డి సోదరులారా, మీరు ఎక్కడున్నా కానీ రాష్ట్రం నుంచి మొదలుకొని గ్రామం వరకు మీరు ఇటువంటి నిరసనలు చేపట్టండి. ఏదైతే నవీన్ ఉన్నాడో చింతపండు నవీన్ వాడు రాజీనామా చేసే వరకు కూడా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, నీరు లేక ఎండిన పంటలను ఎండినట్టుగా చిత్రీకరిస్తూ రైతులని యాగం చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎగువ మానేరు కాలువ పారకం కింద ఉన్న పంట పొలాల్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. కాలువల పారకంతో పాటు వరి పంటల్ని పరిశీలించారు. కాలువల ద్వారా నీటి సరఫరా ఏ విధంగా వస్తుందోని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు గులాబీ నాయకులు అధికారం కోల్పోయాక మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో 19-20 డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న వందలాది ఎకరాలకు కాలువల ద్వారా నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ శనివారం రైతులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్న పంట పొలాలు వారికి కనపట్టం లేదా అని ప్రశ్నించారు. యాసంగి సాగుకు రైతులు నీటితో ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు నీటి పారుదల అధికారులతో చర్చిస్తూ ఎగువ మానేరు పరివాహక ప్రాంతానికి నీటిని సరఫరా చేయిస్తూ ఉంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరో అసత్య ప్రచారాలు చేపడితే తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని గులాబీ నాయకుల్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గద్దెల రాజు, ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మట్ట వెంకటరమణారెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షులు రంజానీ నరేష్, నాయకులు ఉచ్చడి బాలరెడ్డి, శ్రీల ప్రశాంత్, మామిండ్ల ఆంజనేయులు, మహేందర్ రెడ్డి, వేముల సత్యం గౌడు, రాజిరెడ్డి తదితరులు కలరు. అక్కడనే ఎండిపోతున్నాయి కావచ్చు, ఎందుకంటే ఎండాకాలం ప్రారంభమైంది. అది మీద వర్ణదేవుడే చూసుకోవాలి అంత తప్ప వేరే కాంగ్రెస్ పార్టీ అయితే కరువు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అంటేనే నీళ్లు రావు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఎప్పటికప్పుడు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మహేందర్ అన్నకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, అన్న నీళ్ళకు గోసేటట్టుందన్న, ఖచ్చితంగా మనము ప్రతి రైతు కూడా నాట్లేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పుట్టకొస్తాయి కాబట్టి నీళ్ళు ఇడిపియాలని చెప్పిన ప్రతిసారి ఏఈ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడి ఈ యొక్క కెనాల్ నుంచి మానేరు కెనాల్ నుంచి తర్వాత మద్దికుండ నుండి ఇలా లింగంకుట్ల ఆ మత్తడి దుంకేది కూడా మేము కూడా మొన్న సోషల్ మీడియాలో మేము కూడా పెట్టడం జరిగింది. పని కట్టుకొని వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేయాలని చెప్పి ఇక వాళ్ళను రైతుల్ని 1-2-4 రైతులు జమ అయితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోటోలు తీసుడు, వీడియోలు తీసుడు, ఇక పని లేదు. పని ఏదైనా పని ఉంటేనేమో మంచిగుండు వాళ్ళకు బట్టే అనవసరమైన కామెంట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కడైతే ఆ పొలాలు ఎండిపోయినాయో అక్కడికి ఆ రైతుల్ని లేకపోతే మాకు చూపించుర్రి, మాకు చూపిస్తే
ఆ ఎండిపోయిన రైతుకు నష్టపరిహారం కిందనన్నా గవర్నమెంట్ ద్వారా ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. అంతే తప్ప మీరు అనవసరంగా పోయి అక్కడ వీడియోలు తీసుకొని ఎండిపోయింది, కరువు వచ్చింది అని చెప్పి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఆ పార్టీ ఉనికి ప్రజల్లో కోల్పోతున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రజల్లో రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక మా పార్టీని ప్రజలు బొందబెడుతున్నారు. మరి రక్షించుకోవాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని మరి ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా మరి ఈ రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయట. అరే ఎదవలారా చూడండి, పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అప్పర్ మానేర్ పరివాహక ప్రాంతానికి సంబంధించినది కావచ్చు, ముస్తాబాద్ పెద్ద చెరువుకు సంబంధించినది కావచ్చు, మరి ఈ పరివాహక ప్రాంతంలో ఒక గుంట భూమి కూడా ఎండినట్టుగా చూపించండి, మేము ముక్కు నేలకు రాస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ బోరు బావులు ఇవాళ భూమిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా సూర్యుడు ఎండాకాలంలో ఎండ బాగా ఉంటుంది కాబట్టి బావులు కానీ బోర్లు కానీ ఎండిపోతూ ఉంటాయి. అది మీకు తెలియదా? ఇలా 2 ఎకరాలు వేసేవాళ్ళు 4 ఎకరాలు వేసి మళ్ళీ చివరికి ఆ 2 ఎకరాలు కూడా ఎండబెట్టుకొని మళ్ళీ 2 ఎకరాలే పారించుకున్నటువంటి సమయం ఇది. మరి ఇలా పరివాహక ప్రాంతమే కాదు, మరి ముస్తాబాద్ పెద్ద చెరువు కింద ఉన్నటువంటి గన్నవారిపల్లెనే కావచ్చు, పోతుగల్కే కావచ్చు, అదే నిమ్మలపల్లె కావచ్చు, ఆ ప్రాంతానికి అదేవిధంగా శివలాల్ తండా తెల్లుమద్దు గ్రామానికి ముస్తాబాద్ చెరువు ద్వారా కూడా మరి తూములు కాబట్టి అది ముస్తాబాద్ చెరువు యొక్క పరివాహక ప్రాంతం కాకుండా మరి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పంటలు ఎండిపోయి భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందికి గురవుతారని చెప్పి మరి వాగు ద్వారా నీళ్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఊట బావులు బోరు బావులు అన్నీ కూడా సస్యశ్యామలమై ఈ రోజున పంట పండించుకుంటుంది. మీ కళ్ళకు కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. మరి అలా ఈ ప్రాంతంలో మరి వారానికి 2 రోజులు ఉంటాయని చెప్పి ఓట్లు దండుకొని మరి సిరిసిల్ల ప్రాంతాన్ని కన్నెత్తి చూడకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేను అడగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం వాళ్ళ నీచ రాజకీయాలకు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారు లేకున్నా ఇవాళ నామపూర్ గ్రామానికి మరి సిరిసిల్ల ప్రాంతం నుంచి మొత్తం కేకే మహేందర్ రెడ్డి గారు ఈ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారికి మరి సమస్యలన్నీ విన్నవించుకుంటే మరి రైతుల యొక్క సమస్యలు వెంటనే తీరుస్తూ ఉన్నాం. ఇవాళ 9వ ప్యాకేజీకి ఏదైతే ఉందో మరి ఆ ప్యాకేజ్ పూర్తి చేసి ఉంటే ఇవాళ అప్పర్ మానేరు పూర్తి అయ్యేది. మా కాలంలో అంటారు వాళ్ళు అంటారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు సస్యశ్యామలుగా వచ్చినాయి అంటారు. అరే ఎదవలారా, మరి ఈ ప్రాంతానికి 10 సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించిండు. ఆ మంత్రి గారు మరి అప్పర్ మానేరుకు ఎందుకు నీరు నింపకుండా పూర్తి పనులు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గం ఏదైతుందో అది మరి హరీష్ రావు గారు మరి ఆ ప్రాంతానికి సంబంధించి నీటి పరివాహ ప్రాంతాలు కాలువలు కానీ చెల్లు కానీ పూర్తి చేసుకున్నాడు. మరి కేటీఆర్ మంత్రి గారికి కళ్ళు కనిపించలేదా అప్పుడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం లేదు, ఇవాళ ప్రభుత్వం మాదుంది, మా మీద దుమ్మెత్తే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే మరి మీ ఎమ్మెల్యే ఇటంకల కనబడతలేడు. ఒక్క రైతు కూడా అతనికి ఫోన్ చేస్తుండా, ప్రజల సమస్యలు వింటుండా అని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. దమ్ముంటే ఇక్కడ వారానికి 2 సార్లు ఇక్కడ మీ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారిని ఉంచండి. ఉంచితే ఒకవేళ ప్రజా సమస్యలు తెలుసుకొని మరి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటే మరి ఆ విధంగా ప్రజలకు న్యాయం అయితే తప్పితే నువ్వు కంటికి కూడా కనిపించకుండా ఏదో హైదరాబాద్లో కూర్చుండి స్టేట్మెంట్లు ఇచ్చు తప్ప ఈ ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు పిచ్చి ఈ ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తే మేము కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు, మీకు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద మాజీ స్పీకర్ మంతెన ఎమ్మెల్యే శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. తదనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇచ్చిన దుద్దిల్ల శ్రీపాదరావు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేశాడని గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడవాలన్నారు. శ్రీపాదరావు వారసత్వాన్ని పొలికిపుచ్చుకుని శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తూ ఇక్కడ యువతకు ఉపాధి కల్పిస్తున్నాడన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, బొప్పదేవయ్య, కత్తెర దేవదాస్, రాగుల జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారి వారు సంఘస్థులు సర్వంలో ఎక్కడున్నా వారి అడుగుజాడుగులో దస్తున్న ఈరోజు మన గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు సిద్దిల శ్రీధర్ బాబు గారు వారి తనయుడుగా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సేవలు చేస్తూ అదే ముఖ్యంగా ఐటీ ఫిజికల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కార్యక్రమాలు చేపడుతూ ఈ తెలంగాణని ప్రపంచంలో ఒక తలమానికంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనకు రానున్న ఈ దశాబ్ద కాలంలో ప్రపంచంలో మనం ఉంటాం 1 ట్రిలియన్కు మనం ఆర్థిక సంవత్సరం ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచరులుగా శ్రీధర్ బాబు గారు వారి మంత్రివర్గము కాంగ్రెస్ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్న ఈ దశలో బడుగు బలైన వర్గాలకు మొన్ననే కులగణన అందిస్తాం ముఖ్యమంత్రి గారు, దాంట్లో మెంబర్గా ఉన్న శ్రీధరబాబు గారు, చైర్మన్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు కూడా కులగణనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా ముందుగా రేపటి కార్యక్రమాన్ని మనకు అసెంబ్లీ ప్రవేశపెడుతూ 42 ఏదైతే పర్సెంటేజ్ ఉందో అది కూడా మనం బిల్లు రూపకంగా తీసుకుపోవాలి, పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. దానికి తగ్గేది లేకుండా వెనుకకు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వెనుక ఉండి ఎక్కడికక్కడ ఈ లక్ష్య సాధన కొరకు కృషి చేస్తామని మరొకసారి విద్యుల శ్రీధరబాబు మాజీ స్పీకర్ స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ మరి విద్యుల శ్రీపాదరావు గారి యొక్క 2వ జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా అనుభవాలు అర్పించడం జరిగింది. ఇదైతే ఆయన సేవలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అభినందనీయము. వారు 83, 85, 89లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థిక శాస్త్రటువంటి మహానుభావుడు. అంతేకాకుండా 1994లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మరణం చాలా తీరైన రోజు ఉన్న సమయంలో శ్రీధర్ బాబు గారు రాజకీయాలకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రముఖ పాత్ర పోషించుకుంటూ ఆయన యొక్క మన్నలను పొందుకుంటూ ఆయన యొక్క సేవల ద్వారా వారు కూడా వారి తండ్రికి తగ్గ తనయుడుగా ఎదుగుతున్నటువంటి వారు మన తెలంగాణ రాష్ట్రమే తలమానికంగా ఉండే వరకు ప్రపంచం నలుమూలలా తిరుగుకుంటూ పెట్టుబడులను ఆహ్వానించుకుంటూ తెలంగాణను ప్రపంచ స్థాయిలో పారిశ్రామిక విధానంలో ముందుండాలని ప్రయత్నిస్తున్న వారికి కృతజ్ఞతలు. స్వర్గీయ సిరిసిల్ల శ్రీపాదరావు గారి 88వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఈరోజు వారికి సిరిసిల్ల ప్రాంత పట్టణ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు శాసనసభ్యులుగా తర్వాత ఆ ప్రాంత అంటనీ ప్రాంత నాయకులుగా అనేక సేవలు అందించి స్పీకర్గా ఉత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గౌరవ జీవులుగా వారు పేరు పొందినటువంటి వారి సేవలను స్మరించుకుంటూ వారి బాటలో శ్రీధర్ బాబు గారు వారి బాటలో పయనిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన భూమిక పోషిస్తూ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ ఇతరత్ర శాఖలు సమర్థవంతంగా నిర్వహించి మళ్ళీ ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ రేవంత్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రగతి పదంలో పారిశ్రామిక ప్రగతిలో నడుపుకుంటూ వెళ్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు వారి తండ్రిని మరిపిస్తూ తండ్రి చూపినటువంటి బాటలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా శ్రీపాదరావు గారి యొక్క సేవలను గుర్తుంచుకొని వారి జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రిమండలి కూడా సందర్భంగా ప్రాంత
సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణుల పక్షాన అదే ప్రకారంగా 1992లో ఏప్రిల్ 3వ తేదీ రోజు సిరిసిల్లకు మొట్టమొదటిసారిగా వారు స్పీకర్ అయిన తర్వాత మా పాఠశాల యొక్క వార్షికోత్సవానికి వారు స్పీకర్గా ఉన్నప్పుడు వారిని ప్రప్రథమంగా వారిని సిరిసిల్లకు ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని సందర్భంగా స్మరించి ఆ రోజు వారి సతీమణితోని జయమ్మ గారితో కలిసి మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి సిరిసిల్ల పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొని టౌన్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మంచి సూచనలు ఇచ్చినటువంటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ అప్పుడు మా పాఠశాలలో ఫస్ట్ వార్షికోత్సవానికి వారిని ఆహ్వానించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈనాటి యువతరం అంతా కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా శ్రీపాదరావు గారి చెప్పినటువంటి బాటలో నడుస్తూ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ శ్రీపాదరావు గారు ఘనమైన నివాళులు అర్పిస్తాము. మాజీ స్పీకర్ గారు సిరిసిల్ల శ్రీపాదరావు గారి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అర్పించడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా గంగాయ చైతన్య గారు, నాగ సత్యనారాయణ, మరి అదేవిధంగా అందరూ కూడా పాల్గొని మరి జిల్లా నాయకులు, టౌన్ నాయకులు అందరూ కూడా పాల్గొని మరి ఇవాళ సందర్భంగా అదేవిధంగా మరి శ్రీపాదరావు గారు అప్పుడు చేసినటువంటి సేవలకు మరి వాళ్ళ కొడుకైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఇప్పుడు సేమ్ అదేవిధంగా మరి ప్రజలది ఎన్నో అవసరాలు తీర్చిదిద్దాల్సినటువంటి పోస్టులో ఉన్నప్పుడు మరి అందరికీ కూడా మాకు చాలా దగ్గర వాళ్ళు మరి మేము పోతే మమ్మల్ని తీసుకొని మాట్లాడేటువంటి అదేవిధంగా మరి ఉన్నటువంటి ఏదైతే వర్గీకరణ అయిందో ఆ వర్గీకరణ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయింది కాబట్టి అతి త్వరలో మరి విజయోత్సవ సభ జరుగుతాము. ఇది మా దామోదర నరసింహన్న కూడా వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి సభ పెట్టడం జరిగింది. అతి త్వరలో డేట్ డిక్లేర్ అయితే ఇంతకుముందు 26 తారీఖు నుంచి ఉండే ఆ 26 తారీఖుని ఈ ఎలక్షన్ క్యాన్సిల్ కావడం జరిగింది. ఇప్పుడు అతి త్వరలో విజయోత్సవ సభ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరుగుతాం కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మద్దతు ఇచ్చి వాళ్ళ బిడ్డలు కూడా మద్దతు ఇచ్చి మరి ఈ ప్రోగ్రామాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి రెడ్డి సంఘానికి రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ వారు వైకుంఠ రథాన్ని వితరణగా అందించారు. రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2,50,000 విలువైన వైకుంఠ రథాన్ని ఈ రోజు గాలిపల్లి రెడ్డి సంఘానికి అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ రథాన్ని అందించి రెడ్డి అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘంలో బెస్ట్ అచీవ్మెంట్ సాధించిన ముస్కు రమణారెడ్డితో పాటు 10 మందిని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ డైరెక్టర్లు అలాగే 100 మంది సభ్యులతో పాటు ముఖ్య అతిథులుగా మల్లుగారి రవీందర్ రెడ్డి, సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుల్లుగారి చంద్రారెడ్డి, మాధవరెడ్డి, అసోసియేషన్ సభ్యులు మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మధుకర్ రెడ్డి, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం మూత్రం చేద్దామంటే కూడా అక్కడ ఆర్థిక పరిస్థితి ప్రకారంగా వాళ్ళు డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఆ రకంగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గాలిపల్లి రెడ్డిలలో ఎవరైనా నుంచి ప్రతి సభ్యుల నుంచి సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, పెద్దలను ఒప్పించండి, పెద్దలు పిల్లలను ఒప్పించండి. ఏ రకమైన ఒక నిర్మాణం కొరకు బ్యాంక్ మండలంలో తను ఇక్కడ ముస్కు రమణారెడ్డి గారు పనిచేస్తున్నా. గట్టిగా చెప్పాలి కూడా ఒకసారి. నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చి మరి ఈరోజు మన రెడ్డి సంఘం ఆధ్వర్యం లోపల సన్మానం అందుకున్నటువంటి ముస్కు రమణారెడ్డి గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈశ్వర్ రెడ్డి ఆ కెమెరా ఇచ్చేసి తర్వాత ఈశ్వర్ రెడ్డి, మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరపడం సంతోషకరమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేటలో శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్రీపాదరావు జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలో కేంద్రంలోని అశ్విని హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు జయంతి ఉత్సవాలని ప్రభుత్వం తరపున జరుపుతున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి స్ఫూర్తిదాయకమైన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రధాన శిష్యుడిగా శ్రీపాదరావు ఉన్నారన్నారు. ప్రజల కోసం సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయారన్నారు. దుద్దిల శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని నాయకునిగా ఉన్నారన్నారు. అలాంటి నాయకుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన అజాత శత్రువు అని, పేద ప్రజల పక్షపాతి శ్రీపాదరావు అని కొనియాడారు. శ్రీపాదరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీపాదరావు జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్, గుంట లక్ష్మీ బుచ్చగౌడ్, నాయకులు బండారి బాలరెడ్డి, ఎడ్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి లోపల మరి పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనటువంటివి. స్పీకర్గా, ఎమ్మెల్యేగా మంతని ప్రాంతం నుంచి ఉమ్మడి కరీంనగర్ లోపల ఎన్నో రకాలైనటువంటి సేవలు చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి పనులు ఇప్పటి వరకు కూడా చిరకాలంగా ఉన్నాయి. ఆయన సేవలు మంతని ప్రాంతం లోపల ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి లోపల ఒక తండ్రిలాగా, ఒక దేవునిలాగా కొలవడం జరుగుతుంది. అటువంటి మహనీయుని యొక్క జయంతి వేడుకలను ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జరపడం చాలా సంతోషకరం. తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమాలయానికి రోజు భూమి పూజ నిర్వహించారు. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ఆలయానికి గ్రామస్తులు, నాయకులు కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోనే మండేపల్లి గ్రామం ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఇక్కడ ఎల్లమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఈ గంగమ్మ జాతరని కూడా అలాగే జరిగేలా చూడాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే ప్రభుత్వ విప్ వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి ఆలయ నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 5 లక్షల రూపాయలు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎర్రల నరసింహం గౌడ్, కాంగ్రెస్ నాయకులు పూర్మని లింగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, పద్మానగర్ మాజీ సర్పంచ్ ముడాడి పోచయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు మండపల్లి గ్రామంలో బెస్తా కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతోని ఈరోజు ఉన్న గ్రామంలో బతుకుదేరువు కోసం గ్రామాన్ని విడిచి పలు చోట్ల పోయి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో కన్న గ్రామాన్ని, ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మేము కూడా అందులో భాగం కావాలి. మా ఉనికిని కూడా మా పిల్లలకు, భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక సదుద్దేశంతో గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ కులస్తులందరూ కలిసి గంగమ్మ టెంపుల్ని ఈరోజు పూజా కార్యక్రమం ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి మండేపల్లి గ్రామ ప్రజలు కావచ్చు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వాళ్ళ మిత్ర బృందం, వాళ్ళ కులస్తులు కావచ్చు, అందరి సహాయ సహకారాల వల్ల మేము గుడి నిర్మాణం చేపడతాము 1 సంవత్సరం లోపల అని చెప్పకనే చెప్తా ఉన్నారు. అది సంతోషకరమైన విషయం. అయినప్పటికీ మండేపల్లి గ్రామం అంటేనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదర్శవంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అది ఒక ప్రాంతానికి లేకపోతే ఒక కులానికి సంబంధించింది కాకుండా పూర్తిగా ఒక గ్రామ దేవతగా, గ్రామ పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలాగానే ఇది కూడా ఈ గంగమ్మ టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత కూడా ఇది కూడా సేమ్ గ్రామ పండగ నిర్మాణం చేపట్టి ఇది ఒక గ్రామ పండగలాగా నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే వీళ్ళు నిర్మాణం చేపడతా ఉన్నారో ఈ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వారి సహాయ సహకారాలతో వారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క దేవస్థానానికి SDF నిధుల ద్వారా తప్పకుండా ఒక 5 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించాల్సిగా మేము కూడా వాళ్ళకు వివరిస్తాము. తప్పకుండా మంజూరుకు కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ గుడి నిర్మాణంలో మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను. జై హింద్. గంగపుత్ర సంఘం అంటే మండేపల్లి వారే కానీ హైదరాబాద్లో స్థిరమై ఉండి, నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో గోల్నాకలు వారు మండేపల్లి గంగపుత్ర సంఘం అని ఒక సంఘం స్థాపించి ఆ సంఘానికి మండేపల్లి అని పేరు పెట్టి గోల్నాకల్ని మండేపల్లి పేరును ప్రఖ్యాతిగాంచారు.
నిజంగా వారికి కృతజ్ఞతలు. ప్రతి వారు ఊరిని విడిచి ఏదో వారి ఉద్యోగరీత్యా పోయినారు, కానీ వారు పోయి మాత్రం మండేపల్లి గ్రామాన్ని స్వగ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఒకసారి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు ఒక బస్సు తీసుకొని ఊరు మీద ప్రేమతో మర్చిపోకుండా వచ్చి వాళ్ళు ఊరిలో ప్రతిదానికి ముందుండి మేమున్నామని ఊరుకు సహకారం చేసుకుంటూ, అలాగే మా యొక్క గుర్తింపు ఉండాలని గంగపుత్ర సంఘం వారు గంగమ్మ గుడిని కట్టాలని ఒక 3 నెలల కింద వాళ్ళే ఆలోచించారు. దానికి ఊరు గ్రామస్తులు కూడా అందరూ సహకరించారు. ఈ గ్రామస్తులే కాకుండా పక్కపంటి విలేజ్ అయిన తంగలపల్లి కూడా మేము మా గ్రామం లాగానే ఎప్పుడు కానీ కలిసిమెలిసి చేసుకుంటాం. ఇవంటే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మనం అందరం ఒక గ్రామం అనే విధిగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సంఘానికి సహకరించిన ముందు కూడా అందరూ సహకరించాలని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి చేసి ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తాం. సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా కుక్కట్ల కిషన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంజీవయ్య నగర్ యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మాల మహానాడు నాయకులు తుంగ శివరాజ్ హాజరయ్యారు. సంజీవయ్య నగర్ యువజన సంఘం అధ్యక్షులుగా కుక్కట్ల కిషన్ బాబు, ఉపాధ్యక్షులుగా రెడ్డిమల్ల అనిల్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాండ్ల ప్రసాద్, కోశాధికారిగా కోడి కృష్ణ, సహాయ కార్యదర్శిగా బిట్ల రాజశేఖర్, ప్రచార కార్యదర్శిగా పెరుమాండ్ల జయంత్, లీగల్ అడ్వైజర్ రెడ్డిమల్ల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పెరుమాండ్ల రాములు, బిట్ల రాములు ప్రమాణ స్వీకారం చేశారు. మన అంబేద్కర్ నగర్ నుంచి 20 మంది ఉన్నారు, మన దగ్గర లేకపోవడం కారణం ఏంటి? మనకు విద్య అనేది ప్రధానంగా అవసరం. ఆ విద్యను మీరు చిన్నప్పటికీ మేము చదువుతున్న తండ్రులు, తర్వాత పుత్రులు అందరూ కష్టజీవులు. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. దీంట్లో మన కాంగ్రెస్ పార్టీగా మేమే ఉన్నతంలో ఉన్నా లేకున్నా మీకు ఎల్లవేళ ఏ సమయంలో మీకు మా అందుబాటులో ఉంటాం. మీకు ఏ విధమైన సహాయం కావాలి, సహకారం కావాలి, పిల్లలు ఉన్నారు, బాబు మీరు కొంచెం మంచిగా చదువుకోవాలి, టీచర్ కావాలి, తల్లిదండ్రులకు మీ మీద ఆధారపడి చదివిస్తున్న మిమ్మల్ని చూసుకొని మీరు ఏదో ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో సాధించుకుంటే వాళ్ళు కూడా ఇలా మనకు చాలా చక్కటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకుపోతుంటూ మనకు ఉన్న అనుబంధం ఇక్కడ మహేందర్ ఇన్ఛార్జ్ కావచ్చు, పనురావు గారు మంత్రి గారు కావచ్చు, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు నాకున్న పరిచయాలు కూడా ఉన్నాయి, నాకున్న సంబంధాలు కూడా నాకున్నాయి. మీరు ఇలా సికింద్రాబాద్ యూనివర్సిటీ వస్తుంది, ఇలా గ్రంథాలయం కూడా ఉంది చదువుకోవడానికి. ఆ గ్రంథాలయం కూడా మీరు రండి, మీరు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళండి. మీరు వైద్యపరంగా ఇక్కడ మనకున్న మీతో మీ కార్యక్రమం చేసుకోండి. ఇంకా పైన ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే అన్ని మీరు సంప్రదించే పార్టీలకు అతీతంగా నేను ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కులమాన్ని వచ్చేసరికి యువజన కలిసినట్టయితే ఏదైనా సాధించుకోవచ్చు. దానికి మీరు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి రావుల సంజయ్ గారి దర్శనం అది పేదకుటుంబంలో జన్మించి అతను ఇంత ఉన్నత స్థాయికి లేడో మీరందరూ అందరికీ తెలుసు. అతను తీసుకెళ్ళిన తర్వాత అతని యొక్క సేవలను గుర్తించి ఎవరుగా స్నేహంగా పిలిపించుకొని కార్మిక శాఖటువంటి మహానీయుడు రావుల సంజయ్ గారు వారి అడ్డుదారులతో నడిచి వారి తీర్చేవారిని కోరుతాము. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదివే అత్యుత్తమమైన ఆయుధమని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్యం సాధన చేయడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో తరగతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, మైదానం, విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు, సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని, చదివే సమాజంలో విలువైన అత్యుత్తమ ఆయుధమని తెలిపారు.
విద్యార్థులు చదువులో రాణించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలన్నారు. చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యాలయంలో ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, భోజనం ఎలా ఉంది, ఉపాధ్యాయులు బోధన ఏ విధంగా ఉంది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అని ఆరా తీశారు. గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నల్ని సంధించి విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమంగా రాణించారన్నారు. మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రతినిత్యం సాధన చేయాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడంతో పాటు అన్ని రకాల మౌలిక వస్తువులు, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డైనింగ్ హాల్ ను సందర్శించి భోజన తయారీ విధానాన్ని, స్టోరు నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. Okay, 50 meters height. Okay. Now 45 degrees from point D, the angle of incidence. Okay, so generally it will be 50 meters only. Right? So now you please tell me from the point C it is point B. From point B it is 30 degree angle of incidence. Okay, you have to tell me the value of BD. Very simple. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల చైతన్య భారతి స్కూల్లో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులే స్వయంగా తయారు చేసిన కళాఖండాలు ప్రదర్శించారు. జాతీయ సైన్స్ దినోత్సవం మరియు సర్ సివి రామన్ జయంతి సందర్భంగా సిరిసిల్ల చైతన్య భారతి స్కూల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇన్నోవేషన్స్ ప్రదర్శించారు. చిన్ననాటి నుంచి విద్యార్థుల్లో వారి ప్రతిభను వెలికితీసే విధంగా వివిధ ఆకృతులను స్వయంగా తయారు చేయించి ప్రదర్శించారు. సిపిఎస్ సిలబస్ లో లేని మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లేని విధంగా ఇక్కడి విద్యార్థుల మేధో శక్తికి పదును పెట్టి వారిచే స్వయంగా తయారు చేయించిన ఆకృతులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచి విద్యార్థుల్ని మోటివేట్ చేస్తూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నట్లు చైతన్య భారతి స్కూల్ ప్రిన్సిపల్ ఆడిపు కళ్యాణి తెలిపారు. So we celebrated here Knowledge Fest at CBS. It's not like a science or maths fair. So we covered all the subjects. It's a celebration of all the subjects across. Everything covered in the subjects. So we CBS, we believe that the education is not about the memorizing the textbooks. So it's all about the content of the textbooks. We have to explain in a practical way. So we can see here each and every project. It's a replica of a subject. Overall, the subjects it's covered on the academic of the year. So in CBS, what we believe in that we have to give the better education for the child. Most of the schools it is running at the higher sections, and they do the projects. They assign the projects to the higher students. But in CBS, it's a primary level school. In that levels also, if we give the fundamental education is in the right way, the students will be studies very easily in the coming of the academics. So that's the way the main focus on the CBS is everything we focus on in a practical way that will help the students to learn in a fun, learning fun and innovative, and it's a meaningful. So we started this school in 2021 with the help of the 20 students. So after that we are moving here that we are 3 years. It has been now the strength it's more than 200 plus. So with the students we've done more than 300 plus activities, including all the subjects, not only science or maths, across all the subjects like maths, English, science, social, GK, everything we done. They done a great job. Behind of the success is not mine, including the teachers. Without of the teachers we can't do anything. So it will be done the great efforts. They given to the each and every project. We are behind of. మల్కపేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజ్ కింద నీటి విడుదలకు ప్రభుత్వం అంగీకరించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నర్సయ్య ఆదివారం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ రోజు ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ 9వ ప్యాకేజీ ద్వారా మండలంలో అల్మాస్పూర్, రాజన్నపేట, దేవునిగుట్ట, రాచర్ల, గొల్లపల్లి, తిమ్మాపూర్, బక్రుపల్లి గ్రామాలకు కెనాల్ ద్వారా నీటిని పంపేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వేసిన పంట పొలాలు ఎండుతూ ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారని, వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి 2 సార్లు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. మల్కపేట రిజర్వాయర్ లో నీరు డెడ్ స్టోరేజ్ కి చేరడంతో బిగ్ మానేర్ నుంచి నీటిని మల్కపేటకు పంపింగ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారన్నారు. రేపటికల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి నీటి సరఫరా జరుగుతుందని వారు తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్ మిండేటి శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఎడ్ల రాజ్ కుమార్, ఎండి హైమద్ పాల్గొన్నారు. కానీ దురదృష్టం ఏమిటి అంటే మల్కపేట రిజర్వాయర్ లోపలనే ఈరోజు నీరు డెడ్ స్టేజ్కి చేరుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల లోపల మళ్ళీ మిడ్ మానేరు నుండి మధ్య మానేరు నుండి నీటిని పంపింగ్ ద్వారా మల్కపేట రిజర్వాయర్కు ఎత్తిపోసి అక్కడి నుండి నీరు 9వ ప్యాకేజ్ కెనాలకు విడిపించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు మా నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న కానీ, మరి అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి అన్న కానీ గత 3 రోజుల నుంచి హైదరాబాద్ లోపల వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు, తిరిగినటువంటి కార్యాలయం లేదు. మరి వారు ప్రభుత్వం లోపల ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సంప్రదింపులు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు మరి రైతులు పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా దిగాలు చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించి రేపటి నుండి మధ్య మానేరు నుండి నీటిని మల్కపేట రిజర్వాయర్కు పంపింగ్ చేస్తూ ఆల్రెడీ మనకు మల్కపేట రిజర్వాయర్ నుంచి నీరు రావడానికి గేటు ఎత్తి ఉంచడం జరిగింది. కొద్దిపాటి నీరు వస్తూ ఉన్నది. ఆ నీటిని అల్మాస్పురం వరకు ఉన్నటువంటి రైతులంతా కూడా పంటలు ఎండిపోకుండా కరెంటు మోటార్లు పెట్టి నీటిని లిఫ్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. కొంత మేరకు వాళ్ళను రక్షించుకోగలిగినాం. ఇంకా మిగతా దేవునిగుట్ట ప్రాంతం వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు రాజన్నపేట కానీ, అల్మాస్పురం కొద్ది ప్రాంతం కానీ, కిష్టునాయక్ తండ కానీ, దేవునిగుట్ట తండ కానీ, రాజన్న గొల్లపల్లి కానీ ఈ ప్రాంతాలకు కూడా ఎండిపోయేటువంటి దశలో ఒకటి ఉన్నాయి. ఒక రైతు నాకైతే గోగూరి చంద్రారెడ్డి అనేటువంటి రైతు ఈరోజు ఒక 8 సార్లు పొద్దున్న నుంచి ఉదయం నుంచి నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఎలాగైనా మీరు రైతులను కాపాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, మచ్చ రాకూడదు, మీరు ప్రయత్నించండి అని చెప్పి ఆ రైతు ఇప్పటికే నాకు 8 సార్లు ఫోన్ చేయడం జరిగింది. మేము కూడా మా అధినాయకులకు మరి పంటలు ఎండిపోతే రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే ముందే మనం నీరు విడవకపోతే వాళ్ళు మళ్ళీ మందులు చల్లే వాళ్ళు గారు, ఇవన్నీ మోటార్లు పెట్టుకునేటువంటి వాళ్ళు గారు. ఈ దశలో పడ్డ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశం కొద్ది మా నాయకులు గ్రహించి గత 3 రోజులుగా వారు హైదరాబాద్లో పట చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ఎట్టకేలకు రేపటి నుండి మళ్ళీ 9వ ప్యాకేజ్ కెనాల్కు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఆ నీటి ద్వారా రైతులు పంటలను పండించుకోవాలని చెప్పి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంత బాధ ఉండొచ్చు రైతులకు, కొంత ఎండిపోయేటువంటి దశలో కూడా ఉన్నది. కానీ ఇప్పటికైనా మనము కాపాడుకోగలిగితే మంచి పంట పండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా ఎలాంటి బాధపడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేపటి నుంచే నీటి మళ్లింపు ప్రయత్నాలన్నీ ఇప్పుడే పెద్దలు మా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ, కేకే మహేందర్ రెడ్డి కానీ ఫోన్ ద్వారా వారు మాకు అందించడం జరిగింది. రేపటి అధికారులకు కూడా ఇప్పుడే మేము కన్ఫర్మేషన్ చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా నీటిని విడవడానికి సిద్ధమని చెప్పి తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.